యోగి అనే ఫిలింలో నేను చేసిన తర్వాత కూడా నేను సినిమాలో చేయాలని ఉబలాటంతో వెళ్ళిపోలేదు, సినిమాలో చేయాలని ఆతురతతో వెళ్ళిపోలేదు. సినిమా అవకాశం వచ్చింది, చేశాను. పక్కా రుజువులు ఇదిగోనండి, నేను రుజువులతో చూపిస్తున్నాను చూడండి. మరి అలాగే అగ్గిలోంచి దూకడం, అలాగే స్టూల్ మీద బిందు పెట్టి కాళ్ళు పైకి తిరగడం, అలాగే పళ్ళతో కారులు లాగడం, పళ్ళతో కారులు కూడా లాగగలిగాను. చూడండి, ఉక్కు నోకరాజు గారు ఆయామలో తాగినప్పుడు కొడితే ఇక్కడొక దెబ్బ, చూడండి ఇక్కడొక దెబ్బ, ఇదిగో ఇక్కడొక దెబ్బ, అవన్నీ ఫుల్గా ముఖం అంతా చెక్కేసింది. పోయింది, నా లైఫ్ పాడైపోయింది అనుకున్నాను. అసలు ఎవరైనా, నేను డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ 88% నాకు ఇచ్చాడు డాక్టర్ గారు. 12% పనిచేస్తాను. 12% గలవాడు ఆటో లాగలడా, మెట్లు దిగ్గలడా, ఎవరైనా మోసుకొని రావాలి. కానీ నేను చూడండి, కైలాసగిరి మెట్లు నేను ఎన్నో సంవత్సరాలు బట్టి, నేను దివ్యాంగుణ్ణి, నేను కుంటోడిని, నేను అనే ఫీలింగ్తో బాధ ఉండేవాడిని. సముద్రంలో తీసుకెళ్ళి నడుము వరకు గొయ్యి తీసి కప్పెట్టి అందులో నిలబెట్టేవారు. అలాగా నాకు కొద్ది కాలానికి యోగాసనం దగ్గర ఉక్కు నోకరాజు అనే మాస్టర్ గారు, కరాటే మాస్టర్ గారు, ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా సార్ నాకు కూడా కరాటే అంటే ఇంట్రెస్ట్, నాకు నేర్పండి సార్ అంటే ఆయన భలే విన్యాసాలు నేర్పాడు నాకు. నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసండి. అందరికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నా పేరు ధనరాజు, నేను విశాఖపట్నంలో ఉంటున్నాము. మా తల్లిదండ్రులకు 4 సంతానము. 4లో 3 మగవాళ్ళము, 1 అమ్మాయి. మరి మా నాన్నగారికి మా తల్లిదండ్రులకి అందరూ బాగానే పుట్టారు. మిగతా నేను నా ఒక్కడికి వచ్చేసరికి చిన్నప్పుడు పుట్టి 7వ నెలలో నాకు జ్వరం వచ్చి దాని మీద పోలియో వచ్చింది. 2 కాళ్ళు చచ్చిపడిపోయి, ఈ కాలు కూడాను మరి చచ్చిపడిపోతే అప్పుడు మేము కొబ్బరి తోటలో ఉండేవారము. ఆ ప్రాంతం అత్తమాట దొంగలతో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. అత్తమాటు ఆ ఏరియా అంతా తగలబెట్టేసేవారు. మళ్ళా తగలబెట్టేయడం, మళ్ళా కొత్త గొచ్చెలు వేయడం, అలాగే వేస్తూ ఉండేవారు. ఆ టైంలో నేను చిన్నప్పుడు పుట్టి 7వ నెలలో గొచ్చి మీద అటు ఇటు దేకుతున్నప్పుడు నాకు జ్వరం మీద 2 కాళ్ళు లాగేసాయి. ఆ తర్వాత అలా ఉంటుంటే మనిషి ఎదుగుతున్నాను. మా అమ్మా నాన్నలు ఎంత కష్టపడి నా కొడుకుని కష్టపడి ఎలాగైనా నడిపించాలి అని మా అమ్మ నాన్నలు ఎన్ని ప్రయత్నాలు చేశారంటే చాలా ప్రయత్నాలు చేశారు. ఈ కాలుకి ఆవదాలు రాయించేవారు. ఈ తర్వాత సముద్రంలో తీసుకెళ్ళి నడుము వరకు గొయ్యి తీసి కప్పెట్టి అందులో నిలబెట్టేవారు. ఆ తర్వాత అమ్మవార్లకి మొక్కుకునేది మా అమ్మ, నా కొడుకు కాళ్ళు వస్తే ఈ మొక్కు చెల్లిస్తాను అని. ఇలా మరి అంతేకాదుకంటే లాస్ట్కి ఈ కాలుకి చివరిన ఈ కుడి పక్కన కాలుకి నాకు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కాళ్ళు రాలేదు. నాకు కాళ్ళు రాకపోయేసరికి ఇంకా అలా ఉండిపోయాము. మరి అందరు పిల్లలు ఆడుకుంటుంటే నేను అలాగ చూస్తున్నవాడిని. అయ్యో వాళ్ళందరూ ముట్టుకున్నట్టు ఆడుకోవడము, 4 స్తంభాలు అట్లా ఆడుకోవడము, బంతి ఆట ఆడుకున్నప్పుడు నేను అలాగ వాళ్ళ వైపు చూస్తూ అలాగ బాధపడేవాడిని. నేను నడవలేకపోతున్నాను, నేను బయటికి వెళ్తే నన్ను సట్టోడు అంటారని ఒకలాంటి ఫీలింగ్తో నేను అలా ఇంట్లో ఉండిపోయేవాడిని. అయితే అలాగే 1 సంవత్సరమా
నాకు 17, 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా నేను అస్సలు బయటికి వచ్చేవాడిని కాదు. బిడియంతో ఉండిపోయేవాడిని. నన్ను అందరూ ఎటకరిస్తారేమో, నవ్వుతారేమో అన్న ఫీలింగ్తో నేను ఉండిపోయేవాడిని. అలా ఉండిపోతున్న తరుణంలో ప్రియులారా, నేను ఒకరోజు మా తెలిసినటువంటి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. దేవుడిని నమ్ముకుంటే మరి వాళ్ళు అన్నారు, రా మా ఇంటికి రా సరదాగా ప్రార్థనకి అని అనేవారు. నేను సరదాగా వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పట్లో మా ఇంట్లో నాకేదో కాళ్ళు వస్తాయని, లేకపోతే నాకేదో మంచి జరుగుతుందని, నాకేదో ఇంకేదేదో జరిగిపోద్దని మాత్రం వాళ్ళ ఇంటికి ప్రార్థనలకు వెళ్ళలేదు. నాకు కంజీలు వాయించాలన్నా, కాంగోలు కొట్టాలన్నా, డప్పులు కొట్టాలన్నా నాకు చాలా ఇష్టం. దాని సరదా మీద అలా వెళ్ళేవాడిని. పాటలు రోజు పాడేవారు అక్కడ. దాని మీద అందులోని మా కుటుంబంలో మేము ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినవారము. మాకు దేవతలు, అమ్మవార్లు ఇవన్నీ చాలా నిష్ట. అయితే పిల్లలు అలా ఉంటుండగా నేను దాని గురించి ఏం పట్టించుకోలేదు. కానీ నేను సరదాగా వెళ్ళేవాడిని. అలా వెళ్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారు, ఒకరోజు వాళ్ళు అన్నారు, ధనరాజు సరదాగా మాతో చర్చికి రావచ్చు కదా అని అన్నారు. చర్చికి రమ్మంటున్నారు. మరి మా అమ్మోళ్ళు తెలిస్తే తిడతారు. ఎందుకురా, మన అమ్మోళ్ళు ఊరుకోవు, మన దేవతలు ఊరుకోవు, అలాంటికి వెళ్తే దెబ్బలాడతారని చేయకుండా వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసే గొప్ప దేవుడు అని అంటున్నాడు. యేసే నిజమైన దేవుడు అంటున్నాడు ఏంటి అంటే, మేము కొలిచిన దేవుళ్ళు దేవతలు నిజమైనవారు కావా అన్న డౌట్ వచ్చింది. సరే అయిపోయింది. ఆ వారం విన్నాను, ఈ డైనామోలో ఉన్నాను. అలా ఉంటుండగా మరొక ఆదివారం నాడు తీసుకెళ్లారు. అంటాడు మళ్ళా పాస్టర్ గారు అంటాడు, యేసుక్రీస్తు సర్వోన్నతుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు పాపాలు క్షమించే దేవుడు, యేసుక్రీస్తు వలన మాత్రమే పాపాలు క్షమించబడతాయి, యేసుక్రీస్తు వలన మాత్రమే రక్షణ కలుగుతుంది అని చెప్పాడు పాస్టర్ గారు. పాపాలు పోవాలంటే యేసు ప్రభువే, ఇంకెక్కడికి వెళ్ళినా పాపాలు పోవా? రైట్. సరే, ఇది 2వ వారం విన్న సంగతి. ఇక 3వ వారం విన్న సంగతి ఏంటంటే, ఆయన అంటాడు, యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది. యేసుక్రీస్తు మనుషుల పాపముల కొరకు, శాపముల కొరకు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మానవులందరి కొరకు, మానవుల పాపముల నిమిత్తము, మానవుల శాపము నుండి, పాపము నుండి విడుదల చేయడం కొరకు ఆయన మనిషి రూపముగా ఈ లోకంలోకి వచ్చి మానవులందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన రక్తం కార్చాడు, శిలువలో మహాశ్రమలను అనుభవించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి సమాధి నుండి మృత్యుంజయుడిగా లేపబడ్డాడని చెప్పాడు పాస్టర్ గారు. చెప్పేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన సమాధిలో పెట్టేయడం ఏంటి, మన 3 రోజుల తర్వాత మనిషి సజీవుడిగా లేవడం ఏంటి అని ఆశ్చర్యం వేసింది. మా దేవుళ్ళు, మా దేవతలను చచ్చిపోయినోళ్ళే కానీ లేపబడిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఇంకా అలాగే ఉన్నవారు, కానీ నేను ఎక్కడ వినలేదు ఈ సంఘటన అని ఆశ్చర్యం కలిగింది. సరే, నేను అప్పటికే మరి చాలా అందరితో అన్ని దేవతలు ఆరాధించేవాడిని, అమ్మవార్లను ఆరాధించే మా అమ్మ వాళ్ళు మా నాన్న భుజం మీద ఎక్కించుకొని గుళ్ళకి తీసుకెళ్ళేవారు నాకు కాళ్ళు వస్తాయని. నేను అలాగే సరదాగా మాట్లాడి బూతు మాటలు ఇవన్నీ కూడా అలాంటి ఆడేవాడిని. చాలా దేవునికి ఆయాస్కరంగా ఉండేది. నాకు ఒకలాంటి బాధ, నాకెందుకు ఇలా చేశాడు, మా అన్నదమ్ములు బాగా నడుస్తున్నారు, మా ఫ్రెండ్స్ బాగా నడుస్తున్నారు, నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఒకలాంటి బాధలో ఉండేవాడిని. నేను నడవలేను, దేకరుకుని అంటారు అని సమాజం నన్ను రకరకాలుగా అనుకుంటారని బయటికి మాట్లాడేవాడిని కాదు, బయటికి చెప్పేవాడిని కాదు. అలా ఉంటున్న టైంలోనే ఒకరోజు మా ఇంట్లో మేడ మీద, 3వ అంతస్తు మేడ మీద, ఎంవిపి కోన్లో మాది 2 అంతస్తుల మేడ, ఆ పైన చిన్న కమ్మలిల్లు. అయితే ఆ కమ్మలింట్లో నేను ఎందుకో ఆ రోజు కూర్చున్నాను. నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలి అనే మనసు కలిగింది. ప్రార్థన చేస్తూ ఉంటుంటే
నాకెవరు చెప్పలేదండి ప్రార్థన చేసుకుని, కానీ నాకు ప్రార్థన చేసుకోవాలని మనసు కలిగినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసేసరికి నా కళ్ళ ముందు 16 తెర మీద చూపించినట్టు నా పాపాలన్నీ చూపిస్తుంటే ఆ రోజు నేను చాలా ఏడ్చానండి. నేను ఎప్పుడు అయ్యో నేనెంత పాపిస్తున్నా, నేను ఎలాంటి వాడినా అని చెప్పి నేను ఆ రోజు యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను చాలా పాపిస్తున్నా ప్రభువా నన్ను క్షమించండి అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత ప్రేమైన వాళ్ళరా, ఆ రోజు నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ మేడ మీద ఎవరో లేరు, ఆ కమ్మలింట్లో నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకినట్టు అనిపించింది. హల్లెలూయా. ఇంకా చెప్దాము, గొప్ప అద్భుతం జరిగింది అదే సమయంలో. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి నేను దివ్యాంగుణ్ణి, నేను కుంటోణ్ణి, నేను అనే ఫీలింగ్తో బాధ ఉండేవాడిని. ప్రేమైన వాళ్ళరా, ఆ రోజు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు నన్ను తాకారో, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నన్ను దర్శించారో, నాతో మాట్లాడినట్టు అనిపించిందో, నా గుండెలోంచి, నా హృదయంలోంచి ఆ బాధ పోయిందండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ధనరాజు, ఇదిగో ఎంఈపీలో ఇల్లు, ఆర్లవ్లో ఇల్లు, లేకపోతే కొబ్బరి తోటలో ఇల్లు అని నీకే రాసిచ్చినా ఆ బాధ గుండెలోంచి పోదా బాధ. ఆ రోజు నాకు ఆ బాధ పోయింది. ఎందుకంటే ఒకలాంటి ఫీలింగు, బయటకు రావడానికి సిగ్గుపడిపోయింది, బిడియము. ఎప్పుడైతే ఆ బాధ పోయిందో, యేసు ప్రభుల వారు నా జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే తెలుసండి ప్రేమైన వాళ్ళరా, ఆత్మధైర్యంతో నింపాడు, ఆత్మవిశ్వాసంతో నన్ను నింపాడు, ఆత్మ బలంతో నింపాడు, మరి గొప్ప మనోధైర్యంతో నన్ను నింపాడు ప్రభుల వారు. ఎప్పుడైతే నింపాడో నాకు గొప్ప ధైర్యం వస్తుంది. అప్పటి వరకు నేను ఇంట్లో ఉండిపోయేవాడిని, సిగ్గు బిడియంతో బయటకు వచ్చేవాడిని కాదు. ఇంకా ఆ రోజు నుంచి పిల్లలతో ఆడడం మొదలుపెట్టాను, ముట్టుకున్నట్ట దగ్గరకొనే అందరితో బాటలు మొదలెట్టాను. ఇంకా అక్కడి నుంచి నాకు తెలియకుండానే ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్, కరాటే అంటే ఇంట్రెస్ట్. దాని మీద అందరు షూ వేసుకుంటే నేను కాళ్ళకి చేతులకి సాక్స్లు వేసుకొని అందరితో గ్రౌండ్లో నడిచేవాడిని. మా ఇంటి ఎదురుగా ఇలా పరుగులెట్టేవాడిని. అలా వెళ్తా ఉంటుంటే అలాగా నాకు కొద్ది కాలానికి యోగాసనం దగ్గర ఉక్కు నోకరాజు అనే మాస్టర్ గారు, కరాటే మాస్టర్ గారు, ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా సార్ నాకు కూడా కరాటే అంటే ఇంట్రెస్ట్, నాకు నేర్పండి సార్ అంటే ఆయన భలే విన్యాసాలు నేర్పాడు. నాకు హ్యాండ్ వాక్, కాళ్ళు పైకెత్తి నడవడం, కాళ్ళు పైకెత్తి జంపింగ్లు చేయడం, అలాగే స్టూల్ మీద బిందు పెట్టి కాళ్ళు పైకెత్తి తిరగడం, ఇలా రకరకాల విన్యాసాలు నేర్పించారు ఆయన. అంతేనండి, అప్పటి నుంచి చాలా కరాటే డెమోస్ నేర్పించారు. ఒక ఫైట్ ఎలా చేయాలి, ఒక వికలాంగుడి మీదకి ఎవరైనా అటాక్ చేస్తే ఎలాగాలని అటాక్ చేయాలా, ఇలాంటివన్నీ ట్రిక్లన్నీ ఆయన నేర్పించారు. యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్కి ఎవరు నేర్పించడానికి సాహసం చేయరు. ఆయన దేవుడిని నమ్ముకున్నటువంటి కరాటే మాస్టర్ ఆయన, అందుకని ఆయనకు తెలుసు. అందుకని అప్పుడు ఆయన నాకు అలాంటి కరాటే విన్యాసాలు నేర్చుకున్న తర్వాత కొద్ది కాలానికి నేను కూడా కొన్ని సాహసాలు దాని మీద, ఆయన చెప్పిన విద్య దాని మీద కొన్ని సాహసాలు నేర్చుకున్నాను, కొన్ని సాహసాలు చేయడం మొదలుపెట్టాను. ఏంటి సాహసాలు అంటే మీరు నమ్మరు ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మీకు ఒక వాక్యం చదివి వినిపించాలి ఈ టైంలో. దానికి ముందు నేను అన్నీ చెప్పకముందు ఒక వాక్యం, 1 కొరింథీ 1వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా గట్టి చదువుతారా? 1 కొరింథీ 1వ అధ్యాయం 29వ వచనము. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను బలవంతున్నా బలహీనండి? బలహీనే కదా. ఇప్పుడు మా అబ్బాయి నన్ను ఎలాగెత్తుకొచ్చాడు, అప్పుడు కూడా నేను దేకురుకొని నడిచేవాడిని. కానీ నాకు మరి నడవలేను, దేకురుకొని నడిచిన వ్యక్తికి ఇన్ని సాహసాలు నేర్చుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఎంతో మరి రకరకాల సాహసాలు నేర్చుకున్నాను. మరి ఆ సాహసాల్లో భాగంగా
ప్రియమైన వాళ్ళారా, మరి చూడండి, నేను కాళ్ళు పైకెత్తి నడవడం, జంపింగ్లు చేయడం, స్టూల్ మీద బిందు పెట్టి కాళ్ళు పైకెత్తి నడవడం, కాళ్ళు పైకెత్తి తిరగడం, అలాగే కర్రల మీద కాళ్ళు పైకెత్తి నడవడం, స్టూల్ మీద బిందు పెట్టి కాళ్ళు పైకెత్తి తిరగడం, అలాగే చాలా విన్యాసాలు మరి నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే ప్రియమైన వాళ్ళారా, మరి జంపింగ్స్ చేయడం, అలాగే అగ్గిలోంచి దూకడం, ఇవన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నాకాడ యాక్చువల్గా టీవీ ఉంటే దాని మీద వేసి చూపిద్దాం అనుకున్నాను. ఫొటోస్, వీడియోస్ కూడా నాకాడ ఉన్నాయి. ఎందుకంటే నాకాడ మరి నేను చెప్పిన మాటలు ఎవరైనా, నేను డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ 88% నాకు ఇచ్చాడు డాక్టర్ గారు. 12% పనిచేస్తాను. 12% గలవాడు ఆటో లాగలడా, మెట్లు దిగ్గలడా, ఎవరైనా మోసుకొని రావాలి. కానీ నేను చూడండి, కైలాసగిరి మెట్లు 3 నిమిషాల్లో 150 మెట్లు నేను దిగ్గలిగాను. అది లెమ్కా బుక్ ఆఫ్ ద రికార్డ్. అది అందుకని ఓ పాస్టర్ గారు మంచి పేరు పెట్టారు నాకు. అందరూ సాక్ష్యాలు, నాకు అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, ఇది మీరు ఎప్పుడైనా చూసారంటే సాక్ష్యాలు చెప్పినప్పుడు ఇలాంటి రుజువులు, పక్కా రుజువులు, ఇదిగోనండి నేను రుజువులతో చూపిస్తున్నాను చూడండి. మరి అలాగే అగ్గిలోంచి దూకడం, అలాగే స్టూల్ మీద బిందు పెట్టి కాళ్ళు పైకి తిరగడం, అలాగే పళ్ళతో కారులు లాగడం, పళ్ళతో కారులు కూడా లాగగలిగాను. చూడండి, ఉక్కు నోకరాజు గారు ఆయామలో కారులు లాగాను. చూడండి, నేను అసలు కారే ఎక్కలేను, ఆటో ఎక్కలేను, నేను కారుని పళ్ళతో లాగగలిగాను. అలాగే రింగులోంచి దూకుతున్నాను. అలాగే గొట్టం మీద స్టూల్ మీద గొట్టం పెట్టి దాని మీద కాళ్ళు పైకి తిరగడం. ఏం పడ్డానంటే పళ్ళు ఇళ్ళు అన్నీ ఇరిగిపోతాయి. అలాంటి డేంజర్ ఫీట్ ఇది. అలాగే చూడండి, దాని మీద సాహసమే జీవితంగా చల్లరా బెట్టచ్చల్. అలాగా ఎన్నో మరి ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలోని ఊహించలేనటువంటి అద్భుతాలు నా జీవితంలో చేశాడు. అలాగే మరి స్పోర్ట్స్లో కూడా బండిల్ పోటీల్లో బంగారు పథకాన్ని సాధించాను. అప్పుడున్న హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా హైదరాబాద్లో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. అలాగే బండిల్ పోటీలు 3 చక్రాల బండిల్ పోటీలు బంగారు పథకాన్ని సాధించడం, 12 గంటలు ఆగకుండా బండి తొక్కడం, అలాగే పళ్ళుతో 3 ఆటోలు ఆగడం, ఇవన్నీ కూడా మరి సామాన్యమైన విషయాలు కాదు. చెప్పడం అంత తేలిక కాదు. దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళిపోయాడు అంటే మీరు నమ్మరండి. ఏ దివ్యాంగుడైతే నన్ను పలకరించడానికి ఇష్టపడేవారు కాదు. మా బంధువులు ఒకసారి అయితే మా బంధువులు స్నేహితులు అందరూ కలిపి ఒక పండగకి అందరూ ఒక సినిమాకి బయలుదేరి వెళ్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. ఎందుకో తెలుసా? సో అట్టోడు ఈయన ఎవడు మోసుకెళ్తాడే, ఈయన ఎత్తుకొని సంఖ్య దగ్గరకొని ఎవడు మోసుకెళ్తాడని సొంత బంధువులే నన్ను వదిలేస్తారు. కానీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు నా బ్రతుకులోకి వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా నేను ఎప్పుడైతే అంగీకరించానో, ఆయన నాకు సర్వోన్నతుడిగా ఆయన చేతిలో ఎప్పుడైతే పడ్డానో నా బతుకు మారిపోయింది, నా స్థితి మారిపోయింది. ఈరోజు అనేక మంది ఈ లెమ్కా బుక్ ఆఫ్ ద రికార్డ్ స్పోర్ట్స్లోని, అలాగే నేను వికలాంగుల ప్రెసిడెంట్గా విశాఖపట్నంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా చేశాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి కృష్ణమాదిగ ఆయాయంలో నేను 3 విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఉత్తరాంధ్ర కన్వీనర్గా చేశాను. అంతేకాదు ప్రజారాజ్యం పార్టీలో 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు చిరంజీవి గారితో కూడా మీకు ఫోటో చూపిస్తాను. చిరంజీవి గారితో కూడా చూడండి. చిరంజీవి గారే కాదు కానీ మరి ఇప్పుడున్న చెన్నై మినిస్టర్ ఎవరండి? ఇప్పుడు చెన్నై మినిస్టర్ ఎవరు చెప్తారా? విజయ్ దళపతి. ఆయనతో నేను డాన్స్ కూడా చేశాను చూడండి చెన్నైలో. దేవుడి మీద ఆధారపడితే, దేవుని తలుచుకుంటే ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఆడి బతుకే మారిపోద్ది, ఆడి స్థితే మారిపోద్ది. కారణం ఏంటంటే నా జీవితంలో నా బ్రతుకు లేదు, సమాజం నన్ను గుర్తించదు అనుకునే సమయంలో ప్రియులారా దేవుడు నా బతుకుని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది దివ్యాంగులు భారతదేశంలో ఎంతమంది, ఆంధ్రదేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక 15 సంవత్సరాల క్రితము 8,70,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసండి? కొన్ని లక్షల మంది అయిపోయారు. అంతేకాదు కానీ తెలుసా, నేను బాడీ బిల్డింగ్లో కూడా మంచి ప్రావీణ్యతను సాధించాను. అసలు నేను దండిగే కొట్టలేను,
అలాంటిది ఎంత దండి కొట్టి బాడీ బిల్డింగ్ చూడండి నా ఫోటోలు. నేను బాడీ బిల్డర్లో ఎలాగున్నాను అప్పుడు. ఈరోజు దేనికి తక్కువ చేయలేదు నా ప్రభులు వారు. దేనికి కాళ్ళు ఉన్న వారికి ఏది తక్కువ లేకుండా ప్రభు నన్ను దీవించారు. ఎందుకంటే నా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. చూడండి, అన్ని పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లు, అన్ని పేపర్లో కూడా నా ఆర్టికల్స్ పడ్డాయి. అన్ని రకాలుగా దేవుడు నన్ను దీవించాడు. అనేక మంది మరి ఉదయభాన్తో చూడండి, ఉదయభాన్తో అక్కడ నేను జెమినీ టీవీలో షో చేసినప్పుడు ప్రేమైన వర్లరా, మరి అలా దేవుడు చిరంజీవి గారి ఫోటో నేను చూపిస్తాను మరొకసారి. నేను ఇంకో సెల్ ఫోన్లో ఎందుకో చిరంజీవి గారితో సెకండ్ ఇచ్చుతూ మాట్లాడుతూ ఒక ఫంక్షన్లోని. అలాగే నాకు ప్రేమైన వర్లరా దేవుడు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే ప్రేమైన వర్లరా, మరి ఇంకొక విషయాన్ని నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలా జెమినీ టీవీలో 4 ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఈ టీవీలో 2 ఎపిసోడ్లు, జెమినీ టీవీలో సాహసం చేయరా డెంబక, జీ తెలుగులో సభాష్ ఆంధ్రప్రదేశ్, ఈ టీవీలో సాహసం మొనగాళ్ళనే ఏదో ఒక ఎపిసోడ్, అలా అన్నింటిలో ఎపిసోడ్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ ఇంటర్వ్యూలు నా ఇంటికాడికి వచ్చి ఈటీవీ 2, TV9, జెమినీ టీవీ వీళ్ళందరూ ఇలాగే వచ్చి స్పెషల్గా ఇంటర్వ్యూలు తీసుకునేవారు మా ఇంటికాడికి వచ్చి. కారణం, నేనేం గొప్పనా? నేనేమైనా పెద్ద హై ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్నా? ఇప్పుడు ఎవరైనా నా వెనకాల దన్ను ఉన్నారా? నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసండి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నా వెనకాల నా సపోర్ట్ ఉన్నవారు నా దేవుడు. ఈ భూమి ఆకాశంలో సృజించిన సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు తెలియకుండానే అవకాశాలు వచ్చాయి. ప్రేమైన వర్లరా, నాకు తెలియకుండానే నేను యేసుప్రభు నమ్ముకుంటూ విశ్వాసిగా జీవిస్తున్న తరుణంలో మరొక అవకాశం కూడా వచ్చింది. జెమినీ ఈ యోగి అనే ఫిలింలో నేను చేసిన తర్వాత కూడా నేను సినిమాలో చేయాలని ఉబలాటంతో వెళ్ళిపోలేదు, సినిమాలో చేయాలని ఆతురతతో వెళ్ళిపోలేదు. సినిమా అవకాశం వచ్చింది, చేశాను. అక్కడ కూడా నన్ను చాలా డైరెక్టర్ గారు హైలైట్ చేశారు. ఏమండి, ఒక మామూలుగా అన్ని అవయవాలు బాగున్నాడికి చిన్న క్యారెక్టర్ ఇస్తే ఆడి ఊర్లో ఇలా కాలరెత్తుకుని తిరుగుతాడు రోడ్ల మీద, నా ఎంత హీరో లేడు అన్నట్టుగా తిరుగుతాడు. కానీ నాకు ఆ సినిమాలో 15 సీన్లు దాకా ఇచ్చారు. రెండోది, హీరోని సేవ్ చేసే క్యారెక్టర్, మీన్విల్ని చంపే క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే సినిమా చేశాను, చాలా పేరు వచ్చింది, చాలామంది నాతో ఫోటోలు దిగడం. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో. నేను ఎక్కడో మూలన దేగురుకొని ఉన్నటువంటి నా బ్రతుకుని రోడ్డు మీదకి వెళ్తే, సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ మీతో, సార్ ఒక్క స్నాప్ సార్ అందరికీ నేను ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి, ధనరాజ్ మామయ్య, ధనరాజ్ అన్నయ్య, ఈయన మా అన్నయ్య, మా తమ్ముడు అంటున్నారు. అందరికి బంధువు చేసాడు నా దేవుడు. సరే మొత్తానికి ఎంత హైలైట్ చేశాడంటే నా ప్రభుల వారు గొప్ప చేసి నన్ను అలా ఉంచినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఈరోజు నా బ్రతుకులో గొప్ప సంతోషంతో దేవుడు నింపడి, సినిమాలు తర్వాత ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నిటికన్నా నేను దివ్యాంగుడి అనే బాధ నాలో తీసేసిన తర్వాత నా బ్రతుకులో గొప్ప ఆనందం కలిగింది, గొప్ప సంతోషం కలిగింది, గొప్ప నెమ్మది కలిగింది. ఇంకా మీతో చెప్తున్నాను, చచ్చిపోతే పరలోకం ఇచ్చే దేవుడు, అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలండి. ఆ తర్వాత నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. సుప్రీం సినిమాకి అవకాశం వచ్చింది, చిరంజీవి మేనల్లుడిది. నేను మేనేజర్ గారు నాకు ఫోన్ చేశారు, అయ్యా మీకు సినిమా అవకాశం ఇప్పిస్తున్నాను, వస్తారా? సార్ నేను ప్రార్థన చేసుకొని చెప్తాను సార్ అన్నాను. ప్రార్థన చేశాను, 3 రోజులు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నో అని వచ్చింది నాకు, ధనరాజు ఇంకొద్దు చేయొద్దని. ఇంక నేను చేయలేదు. అలా అన్నారు, ఇదేంటి ధనరాజు ఇంత పెద్ద అవకాశం ఇస్తుంటే నువ్వు చేయట్లేదంటే, లేదు సార్ నా దేవుడు నన్ను వద్దన్నాడు. అతనికి ఎర్రెక్కిపోయాడు, నీ దేవుడు వద్దన్నమేటయ్యా బాబు, ఇంత సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇస్తుంటే నువ్వు కాళ్ళ దగ్గరికి వచ్చిన ఛాన్స్ని తోలగొట్టుకుంటా. లేదు సార్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి సార్, నాకు బదులు ఎవరినైనా పెట్టుకోండి అన్నాను. పెట్టుకున్నారు. కానీ నేను ఎప్పుడైతే సినిమాలు మానేశానో ఆ తర్వాత ప్రేమైన వల్ల అలాగా నా జీవితం నడుస్తుంటే మరి పెళ్లి వయసు వచ్చింది. పెళ్ళికి అందరు ఎవరైనా సరే అన్ని బాగున్నాడుకే, నల్లగొన్నాడు, ఇలాగొన్నాడు, అలా నడుస్తున్నాడు, లావుగొన్నాడు అని అన్ని వంకలు ఎడతారు. ఏమండి, అంతే కదండి.
బాగున్నోడికే బాగుదే దానికే. కానీ మరి నేను ఇలా నడిచినోడు నాకు పిల్లనిస్తారండి? కానీ దేవుడు అద్భుతమైనటువంటి అందమైన భార్యని నాకు ఇచ్చాడు. చక్కటి అందమైన భార్యని దేవుడు నాకు అనుగ్రహించాడు. చక్కటి మరి ఈరోజు నేను ఇదిగోండి నా భార్య, ఈమె చక్కటి భార్య ఇచ్చాడు. తర్వాత నాకు చక్కటి అందమైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. మరి ఇదిగో మా బాబు అక్కడ ఉన్నాడు చూడండి. మా బాబు ఇప్పుడు మరి మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అంతేకాదు కానీ తర్వాత మా అమ్మాయి ఇప్పుడు టీచర్గా చేస్తుంది. ఆ తర్వాత మా అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా అమ్మాయి చక్కటి అందమైన పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఇంత చక్కగా ఉన్నామంటే అది దేవుని కృప. ఇంత చక్కటి జీవితం నాకు ఉన్నదంటే అది దేవుని దయ మాత్రమే. అలాంటి కృప దేవుని వల్ల మాత్రమే నాకు కలిగింది, కానీ ఇంకా మనుషుల వల్ల కాదు, మరొకరి వల్ల కాదు. మా అమ్మాయి ఇదిగోండి చక్కటి అందమైన తెల్లగా ఉంటుంది. రీసెంట్గా మ్యారేజ్ కూడా చేశాను. చక్కటి భర్త కూడా దేవుడు తనకిచ్చాడు. అందుకని ప్రియులారా, ఈరోజు నా బ్రతుకులో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడంటే యేసు ప్రభు కృపను బట్టే. ఈరోజు ఒక దివ్యాంగులు మీకు తెలుసా లేదండి, సమాజంలో ఎంత సంపాదించినా ఆడ వికలాంగుడా అన్నట్టుగా ఉంటారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవుడు ఏదైతే నాకు సేవ పిలుపు కూడా నాకు వచ్చిన తర్వాత, ధనరాజు నువ్వు నా సేవ చేయాలని, ఎప్పుడైతే సేవ చేయాలని వస్తే నేను ఒక 2010లో మరి సేవ చేస్తూ మధ్యలో నేను ఫెయిల్ అయ్యాను. నేను ఇలాంటి కరాటే షోస్ చాలా చేసేవాడిని. చాలా చేస్తూ ఉంటుంటే చాలా 300 షోలు చేశాను భారతదేశంలో. బోల్డ్ అవార్డులు, కృషిరత్న, ప్రతిభారత్న, రేడియో సలాది అవార్డు, విశాఖరత్న, ఇలాంటి అవార్డులు ఎన్నో వచ్చాయి. పెద్ద కరాటే మాస్టర్లు అందరూ పరిచయం, పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పరిచయం. దాని మీద నాకు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది పరిచయాలు, అలాగే టీవీ షోలు చేయడం, ఇవన్నీ మంచి గర్వంగా చిన్న గర్వంతో చిన్న త్రాగుడు అలవాటు నేర్చుకున్నాను. త్రాగుడు విపరీతంగా వచ్చింది. చాలా బాధపడేది నా భార్య, పిల్లలు కూడా బాధపడుతుండేవారు. ధనరాజు నీకు దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు, ధనరాజు దేవుడు నీకు మంచి పేరు ఇచ్చాడు, మధ్యలో ఈ అలవాటు ఎందుకు ధనరాజు అంటే చాలామంది చెప్పినా వినేవాడిని కాదు. కానీ దేవుడు పిలుపు ఉంది, ఓ పక్క పిలుపు ఉంది, దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నాను. అయితే మరి దేవుడు ఒకరోజు నేను దేవుని పిలుపుకి నచ్చిపెట్టేవాడిని కాదు. దేవుడు పిలుస్తుంటే నేను వచ్చేవాడిని కాదు. ఓ రోజు విశాఖపట్నంలోని బీచ్ రోడ్లోని 3 పల్టీలు కొట్టానండి. తాగినప్పుడు కొడితే ఇక్కడొక దెబ్బ చూడండి, ఇక్కడొక దెబ్బ, ఇదిగో ఇక్కడొక దెబ్బ, అవన్నీ ఫుల్గా ముఖం అంతా చెక్కేసింది. పోయింది, నా లైఫ్ పాడైపోయింది అనుకున్నాను. సరే, అందరు తిడుతున్నారు. చాలామంది దైవ సేవకులు కూడా చెప్పారు, ధనరాజు నీ విధానం మార్చుకో, నీ పట్ల దేవుడు ఎంతో కృప చూపించాడు, నీ పద్ధతి మార్చుకుంటే మంచిది అని చాలామంది చెప్పారు, దైవజనులు చెప్పారు. లాస్ట్కి పిలుపుని కూడా పక్కన పెట్టాను. ఇంకా లాభం లేదని నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నిలబడలేకపోయాడిని. 6 రోజులు మానేస్తే నా నీతిమంతుడు లేడన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. 6 రోజులు మానేస్తే ఈ తాగుబోతులు అందరూ వీలే పెద్ద ఎదవలో, నేనే నీతిమంతుడు అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. అలా అప్పుడు అంత ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు దేవుడి దగ్గర నేను ఒక ఒప్పందం తీసుకున్నాను ప్రభు దగ్గర. ప్రభువా, నేను 1 ఇయర్ మానేస్తే 1 ఇయర్ నిలబడగలిగితే అప్పుడు నీ సేవ చేస్తాను, లేకపోతే అప్పుడు దాకా నేను సేవ చేయను ప్రభు అనుకున్నాను. అంతే. 2010 డిసెంబరు 17, 2011 డిసెంబరు 17, అది నా టార్గెట్. ఈ 1 ఇయర్లో దేవుడు దగ్గర నేను పర్ఫెక్ట్ అని నా మీద నాకు నమ్మకం, దేవుడికి కూడా నా మీద నమ్మకం కలిగినప్పుడే నేను సేవకు వస్తాను ప్రభు అనుకున్నాను. సరే, వీ కెన్ రెడీ. మా ఆవిడ నమ్మిది కాదు. ఓరు బాబు, నీ మాటలు ఎన్నిసార్లు చూశాను రా బాబు, ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పి 4 రోజులు బాగుండాడు, 4 రోజులు తాగేత చూస్తాను కదా అనేది మా ఆవిడ. సరే, మొత్తానికి 2010 డిసెంబర్ 17 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అలా ఉంటున్నాను. ఈ తాగుబోతు బ్యాచ్ వాళ్ళు 3 మంది నాకు ఎలాంటి పేరు పెట్టారు తెలుసండి? నా పేరు ధనరాజు. ధను ఎక్కడున్నా ధను అని అనేవారు నన్ను. ఎందుకు? దానికి అప్పుడు నేను ఏం చేసేవాడిని,
అలా మెల్లగా ఇంట్లో ఉండిపోయాడిని. ధను ఇలా జంక్షన్లో ఉన్నాను రా అనేవారు. నేను జంక్షన్లో ఉన్నాను అంటే ఇలా ఇల్లు పడి తప్పించుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అలా చాలా కాలం నాకు శోధన. సరే మందు దేవుడు చెప్పినట్టు మానేశాను. అలాగే ఈ షోస్ అమ్మవారి ప్రోగ్రాలు కూడా చేసేవాడిని, పర్సల కాటికి చేసేవాడిని. ఒక షోకి వెళ్తే నాకు 5,000 వచ్చేది, ఒక షోకి వెళ్తే 2,000, 3,000, 5,000. అలాగే నాన్ లోకల్ ఒకసారి ఈ ఖమ్మంలో కూడా పెద్ద ఈవెంట్ చేశాను, పెద్ద షో. అప్పుడు రాజధాని మారిపోతున్న టైంలో అప్పుడు చేశాను షో. ప్రేమని వాళ్ళరా ఇలాగ నాన్ లోకల్ వస్తే 5,000, 10,000 ఇచ్చేవారు నాకు. అంతలాంటి షోస్ కూడా ప్రభు అన్నాడు మానే అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఫస్ట్ మందు మానే అన్నాడు, ఆ తర్వాత షోస్ మానే అన్నాడు, మానేశాను. ఆ తర్వాత వడ్డీలు తిప్పి ఉండ 1,50,000 తిప్పితే అవి మానేమన్నాడు, మానేశాను. మానేస్తే ప్రేమని వాళ్ళరా నేను రోజు ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా షోస్కి వెళ్ళకపోతే నాకు డబ్బులు రావు, ఎలాగ బతకాలి ప్రభువా, ఎలాగ తినాలి ప్రభువా, ఎలాగ ఈ రెంటలు పిల్లల ఫీజులు కట్టుకోవాలి ప్రభువా అని అడిగితే అన్ని డబ్బులు వచ్చినవే ప్రభు మానేమన్నాడు. ప్రభు మానేమంటే ప్రేమని వాళ్ళరా ఇక మానేశానండి. మానేసి ఇక ఒకరోజు దేవుడిని అడిగాను, ప్రభువా ఇవన్నీ మానేమంటావు, మానేస్తాను, ఓకే నువ్వు చెప్పినట్టే నేను వింటాను. మానేశాను. ఎలా ప్రభువా బ్రతకాలి, నన్ను ఎవరు పోషిస్తారంటే ఒకసారి చదవండి అమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుంచి కింద భాగం వరకు ఒకసారి చదవండి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తువు, కొయ్యువు, కొట్లలో కూర్చుకొనువు, అయినను వాటిని పోషించేవాడిని నేను కదా, వాటికన్నా నువ్వు శ్రేష్ఠుడు, నువ్వు కావా అని అన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట నాకు చెవులారా వినబడిందో అంతే నా గుండెలో ధైర్యం వచ్చింది, నా గుండెలో బలం వచ్చింది. ఇంకా నేను దేనికి భయపడలేదండి. ఇంకా బ్రతుకు మీద భయం అనేది పోయింది. ఇంకా నా బ్రతుకులోని ఇంకా నేను దేనికి భయపడవలసిన పని లేదు. నాకు నా వెనకాల నాతో పాటు సర్వోన్నతుడైన దేవుడే ఉన్నాడు. ఆకాశ పక్షులు నిజమే కదా, వాటికి ఎవడాడుతుండే భోజనం ఆహారము, వాటికి ఏం దాచుకోవు కదా, అయినా వాటికి ఎవడాడుతుండే, అటు పోషిస్తున్నాడు కదా. అట్లు పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు అని ఎప్పుడైతే భయం పోయిందో ఇంక ధైర్యంగా ఉన్నాను. ఎదురు చూస్తున్నాను సేవ కోసం అని ఉంటుంటే ఒకరోజు ప్రోగ్రాం వచ్చింది. ఏది? ఈ అమ్మవారి దేవతల ప్రోగ్రాం కాదు, జెండా వందనం ఆగస్టు 15కి ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ప్రియులారా పార్వతీపురంలో ఆ ప్రోగ్రాంకి నేను వెళ్ళడం జరిగిన తర్వాత మరి దేవుడు మందు మానేమన్నాడు కదా, మరి ఎప్పుడు ప్రోగ్రాం అయితే మందు వేసేవాడిని, ఇంతకుముందు మందు మానేశాను. నా ప్రోగ్రాం సూపర్ చేశాను. విశాఖపట్నం నుంచి సెలబ్రిటీగా నన్ను తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి గీతామాధురి అమ్మాయిని సెలబ్రిటీగా ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. సరే నా షో నేను చేశాను సూపర్గా. ఆ అమ్మాయి ఏమొచ్చి ఆ అమ్మాయి కూడా మంచి పాటలు పాడింది. చాలా బాగా ఆ ప్రోగ్రాము చాలా హైలైట్ అయిపోయిన తర్వాత సరే అందరూ తుఫాన్ అనే వ్యాన్ బుక్ చేస్తారు. ఆ రోజు తుఫాన్ వ్యాన్ ఎప్పుడు నేను ముందు సీట్లో కూర్చోబెట్టేవారు నన్ను, ధనరాజుకు అనుకూలంగా ఉంటుందని. కానీ నా వెనకాల కూర్చున్నాను. నా పక్కన జూనియర్ చిరంజీవి, జూనియర్ బాలకృష్ణ, ఇలా చాలామంది అన్నారు నా పక్కన. నా ముందు సీట్లోని ఫ్యాషన్ షో అమ్మాయిలు, ఆ ముందు సీట్లో కార్తిక్ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి తన లవర్ కూర్చున్నారు. పార్వతీపురం నుంచి బండి బయలుదేరింది. సరిగ్గా 1:30 అయినేసరికి అప్పుడు దాకా ఆ ముందున్న జూనియర్ చిరంజీవి బాలకృష్ణ, తర్వాత ఎవరు కార్తిక్ అనే అతను, దీపక్ అనుకుంటా, కార్తిక్ అనుకుంటా అతను వీళ్ళందరూ కూడా చాలా సరదాగా నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నాడు. అబ్బాయి చాలా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు అతను. సరే 1:30 అయ్యేసరికి ఆగిన లారీని గుద్దేశాడు. గుద్దేపోతేప్పటికండి ప్రేమని వాళ్ళ చూడండి, ఇక్కడ ఎదుగుని చూడండి, వ్యాన్ నుజ్జైపోయింది. అప్పుడు దాకా నవ్వాడు, అప్పుడు దాకా జోకులు వేసాడు. ఈ వ్యాన్ నుజ్జైపోయి, ఇతని పేరు ఏం పేరు, కార్తిక్ అనుకుంటా, ఆ కార్తిక్ అని అతను ఇలా చీలికిపోయాడు. ఆ ఫ్యాషన్ షో అమ్మాయిలకి పెంకుల్లో దూరిపోయి, నా పక్కన జూనియర్ చిరంజీవి, జూనియర్ బాలకృష్ణ చేతులు కాళ్ళు చిరుకు బద్దలు ఇరిగిపోయి, ఇక నా వరకు వచ్చేసరికి వెన్నుపూస చివర ఎల్బి, అసలు అందులో చివర వెన్నుపూస ఎంట్రుకు పోసంతది బ్యాట్లు వేసింది. ఇక ఈ సైజు ఇక్కడ వెనకాల రేకులు దూరిపోయి అయిపోయింది నా జీవితం.
అనుకుని ఒళ్ళంతా తిరిగిపోయింది, మైండ్ పనిచేస్తుంది. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలా పడి ఉన్నారు. ఇక నేను నా వరకు వచ్చేసరికి నేను మెల్లగా దేక్కుంటూ పక్క గోల అయిపోతుంది, చచ్చిపోయాడు అబ్బాయి అని గోల అయిపోతుంది. 108కి వాళ్ళకి ఫోన్లు చేసి వెనకాల ఇంకో టీం వచ్చారనమాట. ఆ టీం కూడా గోల అయిపోతే నేను మెల్లగా దిగి ఓ చెట్టు కింద వెళ్ళాను, ఉన్నాను. అలా చేరబడి ఉన్నాను. ప్రభువా, మందు మానేశాను, సినిమాలు మానేశాను, మా అమ్మవార్ల దగ్గర డ్యాన్స్లు వేయొద్దన్నా మానేశాను, వడ్డీ వ్యాపారం మధ్యలో మానేశాను. ప్రభువా, ఏంటి ప్రభు నన్ను ఇలా చేస్తావు, ఏంటి ప్రభు నా బ్రతుకు, ఇంకా నా జీవితం అయిపోయినట్టనంటే అప్పుడు మళ్ళా 91వ కీర్తనలో 14 వచ్చిన ఎవరైనా చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అప్పుడు ఆ చీకట్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో మళ్ళా ధైర్యం వచ్చింది. ఇంకంతే, విజయనగరం మహారాజా హాస్పిటల్ తీసిపోయారు. తెల్లారు వెళ్ళి మా వాళ్ళు కారు వేసుకుని వచ్చి నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఎలాగైతే అన్నాడు అలాగా మళ్ళీ తెల్లారులేసి వేరే స్పెషలిస్ట్కి తీసుకెళ్ళి చూపిస్తే, డాక్టర్ భవానీ ప్రసాద్ గారికి చూపించి ఎముకల స్పెషల్ చూపిస్తే ఆయన నేను చెప్పినట్టు చేయనన్నా, నేను ఎలాగైతే హ్యాంగిల్ ఉండమంటాను అలా ఉండు, నువ్వు సెట్ అయిపోతావు అన్నాడు. ఆయన అలాగ చెప్పినట్టుగా నేను ఇంట్లో ఉన్నాను 4 రోజులు. ఆ 4 రోజులు కూడా మీరు నమ్మరండి, నాకు ఎవరు ₹1 సాయం చేయట్లేదు. ఎందుకో తెలుసా? ధనరాజ్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ధనరాజ్ సినిమా యాక్టరు, ధనరాజు స్టేజ్ షోలు చేసి బోల్డ్ సంపాదించాడు. ఆడి దగ్గర బోల్డ్ డబ్బులు మనం ఇచ్చేందుకు అని ఎవరు ₹1 ఇవ్వట్లేదు. కానీ నా డాక్టర్కి ఒక టాబ్లెట్ ₹60. పిల్లలు చిన్నోళ్ళు ఎవరు డబ్బులు, బంధువులు కూడా సహాయం చేయట్లేదు. లాస్ట్కి దేవుడు నాకు చెప్పాడు కదా ఆకాశ పక్షులతో పోషిస్తానని. ఎవరెవరో తెలిసిన వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళు తలగాడి కింద డబ్బులు పెట్టి వెళ్ళిపోయేవారు. అలా ఆ రోజుల్లో టాబ్లెట్లు కొనుక్కోవడం, ట్రీట్మెంట్ జరగడం, ఇంట్లో తినడానికి డబ్బులు ప్రభువే పంపించేవాడు. అలా నడుపుతున్న తరుణంలో నేను మళ్ళీ బాగా అయిపోయాను, మళ్ళీ ఫిట్గా అయిపోయాను, మామూలుగా యథాస్థితిగా ఫిట్గా అయిపోయాను. మళ్ళీ దేవుడు చెప్పాడు కదా, నాకు మాట ఇచ్చాడు కదా, నేను తప్పించేస్తాను, నేను రెడీ చేస్తానని మాట ఇచ్చాడు కదా, అలాగే నేను మళ్ళీ ఫిట్గా రెడీ అయిపోయాను. అంతే, ఇంక అయిపోయింది. డిసెంబర్ వచ్చింది, నిలబడిపోయాను. డిసెంబర్ వచ్చిన దాకా నేను ఎక్కడ ఏ రాంగ్ స్టెప్, దేవునికి ఆయాస్కరమైన ఎక్కడ పనులు చేయలేదు, నమ్మకంగా నిలబడ్డాను. అంతే. ఇంకా 2011 డిసెంబర్ 22వ తేదీన పాస్టర్ సుకుమార్ పట్నాయక్, రమ్యరాజు గారు, మరి వాళ్ళ ఆధీనంలో, నేను అప్పరం బ్యాక్గ్రౌండ్లో పెరిగాను. వాళ్ళ ఆధీనంలో నేను నాకు సొంత గృహం ఉంది పిఎం పాలెంలో. ఆ గృహంలో ప్రార్థన ప్రారంభించాను. 2011 డిసెంబర్ 22 నుంచి ప్రార్థన నడుపుతున్న తరుణంలో ప్రియమైన వాళ్ళరా, నమ్మకంగా ఇప్పుడు ఎంతండి 2026 2011 నమ్మకంగా ఈరోజు వరకు ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళివ్వండి కాదు. ఒకసారి మాత్రం వెళ్ళిపోయాను. రాజులు ప్రోగ్రాంకి, ఆయన స్పెషల్ ప్రోగ్రాం ఉందని నన్ను సన్మానానికి తీసుకెళ్లారు. వెళ్తే పేమెంట్ ₹4,000-5,000 పేమెంట్. స్టేజ్ మీద ఉంటుంటే నాకు మనసంతా అట్లా లాగేస్తుంది. అరే ఏంటి ఎంత లాగేస్తుంది అంటే, ఆదివారం ఆరాధన మారేసి వచ్చేసి ఆ రోజు నుంచి అండి, మీరు నమ్మరండి, 2011లో కదా ప్రారంభించాను, 2013, 14లో ఆ షోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి 2014 నుంచి 2026 వరకు ఆదివారం పాట ఏ సంఘానికి వెళ్ళలేదు. మీరు నమ్ముతారా? ఏ సేవకుడు పిలిచినా ఆ రోజు నాకు ₹1,00,000 ఇస్తానన్నా వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే దేవుడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు. ఆదివారం అయ్యా మీరు ఎంత డబ్బులు నాకు పేమెంట్ ఇస్తామన్నా, నాకు ఎంత ఇస్తామని నేను రాను. ఎందుకంటే నేను సంఘంలో ఉండాలి. నాకున్న లేని టైం సాయంకాలం, నాది ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు. ఆ తర్వాత టైం నన్ను పిలవండి, వస్తాను. అంతేగాని ఆదివారం నా ఆరాధన టైంలో నేను రానని నిక్కచ్చిగా నమ్మకంగా ఉండిపోయాను. ఏమండి, నమ్మకంగా మీరు కూడా సంఘానికి రండి, ఎప్పుడు మానేకండి. నమ్మకంగా దేవుని సంధిలో ఉన్నవారికి, నమ్మకంగా దేవుని దృష్టికి యథార్థంగా నడిచేవారికి, ఏమండి బైబిల్లో ఉంది 11:28లో, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తాడట. మీకు అద్భుతమైన వార్త చెప్పబోతున్నాను, చెవులారా వినండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. నేను చెప్పాను కదా, యేసుప్రభు నా బ్రతుకులోకి వచ్చిన తర్వాత నా జీవితంలో అన్ని అద్భుతాలు చేయడం, నా బ్రతికే మార్చాడు, నా స్థితే మార్చాడు.